నా పేరు పానగంటి సత్యం. అయితే మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఒకటి డిఫరెంట్ పంట పెట్టాలని ఒక ఆలోచన అన్నట్టు, అందరికంటే డిఫరెంట్గా ఆలోచించాలని ఒక ఆలోచన విధానంతో నేను గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి ఆయనతో చూస్తుండగా శ్రావణ్ సార్ కలిసినాక వెంటనే అంటే మన మండల్ ఫీల్డ్ ఆఫీసర్ అన్నట్టు సారు శ్రావణ్ సార్కు కలిసినాక సార్ ఏం చేసిందంటే సార్ని అడిగిన, సార్ మేము ఇట్లా పామాయిల్ పెట్టాలనుకుంటున్నాం అనగానే వెంటనే మేము డీడీ కట్టాక వెంటనే దాదాపుగా 2-3 రోజులలోనే అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మనకు మేము ఫిబ్రవరిలో పెట్టినాం అన్నట్టు పంట 2022 ఫిబ్రవరిలో పెట్టినాం. ఇప్పుడు ఆగస్టును అక్టోబరును నవంబర్లో పంట వస్తుంది. దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు 5 నుంచి 6 గెలలు అయితే వచ్చినాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా రావడానికి ఇంకా అవకాశం ఉన్నది. అట్లాగే మనకు శ్రావణ్ సార్ వచ్చి 15 రోజులకు ఒకసారి మన ఫీల్డ్కి వస్తాడు. అంతేకాకుండా మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. మన డౌట్ ఏమన్నా ఉంటే చెప్పిపోతాడు. అందులో అట్లనే మేము బొబ్బరి వేసినాం, టమాటా వేసినాం, ఇంకా సోర కూడా వేసినాం. అదంతా కూడా మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా దీని తర్వాత కూడా ముందు ఇంకా పామాయిల్ పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ పంట ఎట్లా వస్తుంది మనకు ఒక అవగాహన కొరకైతే ఇప్పుడు ఎకరం 10 గుంటలు పెట్టినాం. తర్వాత ఇంకొక 3-4 ఎకరాలలో కూడా పెట్టడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ సహకారం అనేది మనకు మెయిన్, దాంతోపాటు కంపెనీ సహకారం అనేది కూడా మనకు మెయిన్. ఇంతవరకు ఓకే. ఇక తర్వాత కలెక్షన్ ఎట్లుంటుంది, కలెక్షన్ పాయింట్ ఏంటిది, దాన్ని బట్టి మనం ఇప్పుడు ఒక పంట తీసిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకా మిగిలిన పంట కూడా వేసుకోవడానికి అంటే ఇంకా ఎక్స్ట్రా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు ఒక అవగాహన వస్తుంది అన్నట్టు.